నమస్తే మచ్చాస్. అబ్బా ఇట్లా పిలిచి ఎన్ని రోజులు అయిపోయింది కదా. మళ్ళీ ఒకసారి అందరికి నమస్తే. వీడియోలో ఒక గంట ఓటీ ఓవర్ టైం చేస్తే మన ఇండియా డబ్బులు అయినా తెలుసుకుందామా? చెప్పు. వేరే రోజులలో ఓటీలు అనేది చాలా కామన్, కానీ మలేషియాలో మాత్రం ఓటీ చేయాలంటే పెద్ద తలకాయ నొప్పి. ఓటీ రిక్వెస్ట్ పెడతారు, ఓటీ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయాలా, మళ్ళీ మనం ఓటీ చేసిన తర్వాత మన కార్డు మీద సైన్ పెడతారు. ఆ సైన్ లేకపోతే మనకు పైసలు అయితే రావు. ఆ సైన్ మా కంపెనీలో సూపర్వైజర్ పెడతాడు. ప్రతి కంపెనీలో ఇలాగ ఉంటుంది అయితే నేను చెప్పను. మా కంపెనీలో అయితే ఇలాగ ఉంటుంది, వేరే కంపెనీలో వేరేలాగా ఉండదు. సరే ఈ సొల్లంది ఎందుకు కానీ ఒక గంట ఓటీ చేస్తే మలేషియా ఇయర్ రింగ్ అయితే మన చేతికి అయితే అంటే ఇప్పుడున్న ఆన్లైన్ రేట్ ప్రకారం మన ఇండియా డబ్బులు 140 రూపాయలు. అట్లా మనం ఎన్ని గంటలు చేస్తే అన్ని గంటలు ఇంటూ ఇవ్వడం అన్నట్టు. కొన్ని కంపెనీలో 8 రింగిట్లు ఇవ్వచ్చు గంటకి, కొన్ని కంపెనీలో 10 రింగిట్లు ఇవ్వచ్చు, కొన్ని కంపెనీలో 11 రింగిట్లు ఇవ్వచ్చు, డిపెండింగ్ ఆన్ కంపెనీలను బట్టి ఉంటాయి. మనదైతే కాంట్రాక్ట్ కంపెనీ కాబట్టి ఇట్లానే ఉంటుంది. సగం వాడు తీసుకొని సగం మనకి ఇస్తాడు అన్నట్టు. మనకి నార్మల్ డ్యూటీ పొద్దున్న 8:30 నుంచి రాత్రి 8:30 దాకా ఉంటుంది. అంటే 8:30 తర్వాత మన కోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. నార్మల్ గా 2 గంటల ఓట్ అయితే నడుస్తుంది. ఒక నెల మొత్తంలో గిన్ని గంటల ఓట్ అయింది అనుకో, మన డబ్బులు ఏనైతే మీరే కామెంట్ చేసి చెప్పండి. ఎవరైనా మలేషియాకి వర్క్ పైన వద్దాం అనుకునే వాళ్ళకైతే వీడియో అయితే షేర్ చేయండి, వాళ్ళకైతే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అట్లాగే వీడియో నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.